అసలు వీకెండ్ వచ్చిందంటే ఈ ప్రపంచంలో నాకన్నా హ్యాపీగా ఎవరు ఉండరేమో అనుకుంటాను నేనైతే. ఫైనల్లీ వీకెండ్ అయితే వచ్చేసింది గైస్. హ్యాపీ వీకెండ్ అందరికి. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటో లెట్ మీ నో గైస్, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. నా ప్లాన్స్ అంటారా ఏం లేదు, జస్ట్ ఇప్పుడే లేచాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ వీకెండ్ వచ్చిందంటే 11 గంటల వరకు అస్సలు లేవను నేను. అది ప్రపంచ యుద్ధమే రాని ఏదైనా అవని ఎవరైనా పోనీ కానీ నా నిద్ర మాత్రం నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే గైస్ వీక్ అంతా మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేస్తూనే ఉంటాం కదా. ఉండేది మనకి వీక్ లో 2 days అంతే, అది కూడా మనం అనుకుంటాము 2 days కదా అని చెప్పి, బట్ ఇట్టే అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది గైస్, నేను ఇప్పుడే లేచాను. సాటర్డే ఈ రోజు అయితే. ఇంకా లేచి ఏం చేసేది ఏముంది, ఫస్ట్ అయితే నార్మల్ గా బ్రష్ చేస్తాం కదా యాజ్ యూజువల్ అంతే. బట్ నాకు బ్రష్ చేసే ముందే ఒక థాట్ ఏమొస్తుంది అంటే బ్రేక్ఫాస్ట్ ఏముంటది, ఏ ఉప్మానో లేదంటే లెమన్ రైస్ చేస్తారు ఆ అమ్మ అని చెప్పేసి పెద్ద ఎటిక్ డే నాకైతే వీకెండ్స్ లో. అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్తే అయినా సరే, ఇప్పుడు కొలీగ్స్ కానీ లేదా మేడమ్స్ కానీ ఎవరైనా సరే నా కోసం మంచి ఫుడ్ పట్టుకొస్తారు. అది హాస్టల్లోనే ఉన్నాం అనుకోండి, హాస్టల్ ఫుడ్ తినాలి, బయట ఆర్డర్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి సరే ఏదైతే అది అయ్యింది, ఫుడ్ అయితే చూద్దామని చెప్పేసి నేనైతే మెస్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను చాలా డేరింగ్ తో. బట్ నాకైతే అర్థమైంది గైస్ ఏంటంటే వీకెండ్ కదా, అసలు మంచి ఫుడ్ ఏమి ఉండదు. ఇంకా ఆఫీస్ వర్కింగ్ డేస్ లోనే పూరి అని ఇడ్లీ అని లేదంటే దోశ అని ఇలాంటివి పెడుతూ ఉంటారు. గైస్ నేను చెప్పాను కదా, కరెక్ట్ గా ఉప్మానే ఉంది, నా గెస్ కరెక్ట్ అయింది. నాకు అసలు ఈ ఉప్మా చూడగానే ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే వామ్మో ఇది నేను తినగలనా అని చెప్పి. బట్ వేరే ఆప్షన్ అయితే లేదు గాయస్, ఎందుకంటే మళ్ళీ లంచ్ ఏం చేస్తారో కూడా తెలీదు. దాని గురించే ఫస్ట్ నేను ఈ ఉప్మా తినగానే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా మారలేదు. బట్ తప్పదు కదా, అట్లీస్ట్ ఒక 10 ముద్దలైనా పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నేను మ్యాగీ అసలు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ వెళ్ళను గైస్. వచ్చానని చెప్పేసి మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ నాతో కిడ్డింగ్ చేస్తున్నారు అనమాట, ఏంటి స్వీట్ ఏమైనా వచ్చింది, అది కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానిక వీకెండ్స్ లో అని చెప్పి. నా ఆపోజిట్ లో ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఫేస్ అసలు ఎలా పెట్టిందంటే అలా పెట్టింది. సరే ఇంక తిందాము అని చెప్పేసి ఎంతో కాదా తిన్నాము, ఇంకా తినే ఛాన్స్ అయితే లేదు, ఇంకా ఎక్కట్లేదు, ముద్ద కూడా దిగట్లేదు గాయస్. అందుకని చెప్పేసి ఇంకా పట్టుకెళ్ళిందంతా పడేశాను. ఇంకా వేరే ఆప్షన్ లేక వాటర్ తోనే కడుపు నింపుకున్నాను గాయస్, తప్పదు కదా ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ లాంగ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, సీ యూ.